మన పాత పద్ధతులను మన సంస్కృతిని యాద్ చేసుకునే ఒక పెద్ద పండగ ముచ్చట చూద్దాం ఇప్పుడు. ముందుగాల ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశుల కల్లా గిదే మనకు ఫస్ట్ బోని అన్నట్టు. గీ రోజుకించి ఇక మనకు పండగల సీజన్ మస్తుగా చాలవుతుంది. ఉపాసానికి మించిన మందు లేదు, దైవచింతనకు మించిన రూట్ లేదని పెద్దలు ఊకనే అన్నారా? యోగి దినం వచ్చిందంటే చాలు పూజలతోటి గుళ్ళు పల్లెలు మస్తు ఎగిలిపోతాయి. మరి చూద్దాం పాండ్రి ఏకాదశి రోజును. ఇవాళ మన తెలంగాణ ఊళ్ళల్లా పొద్దుగాలనే పెద్ద హడావిడి చాలైంది. ఆషాఢ మాసంలో చెగ్గి తొలేకాదశి పండుగను జనాలు మస్తుగా జరుపుకుంటాండ్రు. పల్లెటూళ్ళల్లా ముసలి ముతక పోరగాన్ల అందరూ పొద్దుగాలనే 5 గంటలకు లేచి తానాలు చేసి ఇంటి ముంగట కల్లాపు జల్లి ముగ్గులేసి గుమ్మాలకు మామిడాకులు కట్టిండ్రు. ఊర్లల్లుండే రామాలయం, వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి ఇట్లా ఏ గుళ్ళుంటే ఆ గుళ్ళకు జనాలు కొత్త బట్టలు వేసుకొని లైన్ కట్టిండ్రు. ఏడాది పొడవునా వానలు చక్కగా పడాలి, పంటలు బాగా వండాలని ఆ లక్ష్మీనారాయణ్ణి మొక్కుకున్నారు జనాలు. ఇవాళ పొద్దుగాలనే కొందరైతే ఆవుల కొమ్ములకు రంగులేసి మీరు చేయబట్టే మేము ఇట్లుంటానం, మీ పనితనమే మా ఇంటిని సుఖంగా ఉంచుతుందని నమ్ముకుంటా ఆటికి మొక్కుతారు. దగ్గర గోదావరి ఉంటే దోల్కపోయి అందులో ఈత కొట్టించి మంచిగా తానాలు జపాలు చేపించి ఇంటికొచ్చి కొమ్ములకు రంగులద్ది మస్తు తిండి పెట్టి ఇవాళంతా రెస్ట్ ఇస్తారు. కొందరు కనుమనాడు చేస్తే ఇంకిద్దరు ఇవాళ సుత చేసుకుంటారు. మొత్తం మీద పల్లె పట్నం మస్తుగా మురిసిపోతుంది ఇవాల్టి దినం.